ఈవినింగ్ స్నాక్లోకి టేస్టీగా ఉండేలాగా వెజ్ మోమోస్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. తినని వాళ్ళు కూడా తినేస్తారు. తగినంత పిండిని తీసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కలుపుకొని 15 నిమిషాలు నాననివ్వాలి. ఇంకో పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత దీంట్లోకి తగినంత కారం, ఉప్పు, సోయా సాస్, వెనిగర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని ఉండలాగా కట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని పిండి చల్లుకొని మనం పూరికి ఎలా తాల్చుకుంటామో అలా మొత్తం పల్చగా తాల్చుకోవాలి. మనం మైదా పిండి వాడుతున్నాం కాబట్టి పల్చగా తాల్చుకొని ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకొని ఒకవైపుకి టర్న్ చేసుకొని 2 కొనల్ని ఇలా అతికిస్తే ఒక షేప్లోకి వచ్చేస్తుంది. మీకు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకోవాలి. ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి. మీరు ఇడ్లీ పిండిలో అయినా స్టీమ్ చేసుకోవచ్చు. నేను ఇలా స్టీమ్ చేస్తున్నాను. 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే మోమోస్ రెడీ అయ్యి